వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పీవీజీ రాజు శత జయంతి సందర్భంగా పుస్తక ఆవిష్కరణ చేసిన పీవీజీ రాజు కుమారుడు అశోక్ గజపతి రాజు. పీవీజీ రాజు శత జయంతి సందర్భంగా పుస్తక ఆవిష్కరణ చేసిన పీవీజీ రాజు కుమారుడు అశోక్ గజపతి రాజు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎంపీపీ భరత్, కరిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ అట్టాడి సిరి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ అట్టాడి సిరి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై పలువురు రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ వార్డులు పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించి ఈ హాస్పిటల్ కు శస్త్రచికిత్సలు అవసరమని తెలియజేశారు. సాక్షాత్తు మంత్రి ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలను మాయం కావడం చూస్తుంటే మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించినా అప్పటికీ పనితీరు మారని హాస్పిటల్ అని, డాక్టర్స్ మరియు సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఇటీవల కాలంలో ఆసుపత్రి రోగులకు అందుతున్న సేవలపై పేరుకు మాత్రమే జిల్లా ఆసుపత్రి, సేవలకు మాత్రం ప్రైమరీ ఆసుపత్రి అని బహిరంగ విమర్శలు వినబడుతుండటంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ పర్యవేక్షించి అసహనాన్ని వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే కజిండర్లు తప్పవని హెచ్చరించారు. సేవారత్న అవార్డులతో సత్కరించబడిన పిన్నింటి వెంకట బానోజీ నాయుడు. సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన చేయూత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారిచే అవార్డు ప్రదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిన్నింటి వెంకట బానోజీ నాయుడు హాజరయ్యారు. గత కొన్ని రోజులుగా బానోజీ నాయుడు చేస్తున్న నిస్వార్థ సేవని గౌరవిస్తూ సంస్థ డైరెక్టర్ చిన్నారావు స్వర్గీయ నందమూరి తారక రామారావు జ్ఞాపకార్థం ఎక్సలెన్సీ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా అర్హులైన వారికి బానోజీ నాయుడు చేతుల మీదుగా డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. 10వ తరగతి ఇంటర్మీడియట్లలో అత్యధిక మార్కులు సాధించిన నిరుపేద విద్యార్థుల చదువులకు బాటసారగా నిలిచిన శ్రీకాకుళం నగరానికి చెందిన బివి రవిశంకర్. శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త, అమర్ రాజా కంపెనీ జిల్లా ఇన్ఛార్జ్ బివి రవిశంకర్ ప్రతి ఏటా నగరాల సామాజిక వర్గంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లలో అత్యధిక మార్కులు సాధించిన నిరుపేద విద్యార్థుల చదువులకు బాటసారిగా నిలిచి ఎందరికో ఆదర్శప్రాయుడు అవుతున్నారని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ తిరుమల చైతన్య కొనియాడారు. సోమవారం రాత్రి శ్రీకాకుళం నగరంలో ఒక హోటల్ నందు శ్రీకాకుళం జిల్లా నగరాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెరిట్ పారితోషకాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల మానసింగ్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారా సమాజంలో సమూల మార్పులు రావడం సాధ్యమన్నారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవిల మధ్య తేడాలను వివరించారు. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శాశ్వతం కాదని, సరస్వతీదేవి శాశ్వతమని అన్నారు. విద్యావంతులకు సమాజంలో సముచితమైన గుర్తింపు, గౌరవం ఉంటాయన్నారు. నైతిక విలువలు కలిగిన సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుండి ఇటు తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులు నైతిక విలువలు బోధించాలని, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. రవిశంకర్ తన తండ్రి స్వర్గీయ బెవర ముకుందరావు, కొరికాన అనంత గోవిందరాజుల జ్ఞాపకార్థం ప్రతి ఏటా 10 మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి స్కాలర్షిప్ అందించి వారి చదువులకు చేయూతను అందించే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని కితాబు ఇచ్చారు. అంతకన్నా ముందు చదువు, నైతికత, క్రమశిక్షణ వంటి అంశాలపై ప్రముఖ గజల్స్ కళాకారులు డాక్టర్ మంతెన వాసుదేవాచారి ఆలపించిన కీర్తనలు, గజల్స్ ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్, ఎస్ జోగినాయుడు, గుడ్ల సత్యనారాయణ, బెవర రవిశంకర్ కుటుంబ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మదర్ తెరిసా జయంతి సందర్భంగా నర్సనపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. మదర్ తెరిసా జయంతి సందర్భంగా నర్సనపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రమణ సాహు, సెక్రటరీ కలివరపు సాయిరాం, రమేష్, బాలకృష్ణ, శ్రీను, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం శాంపురంలో గల 2 సామాజిక వర్గాల మధ్య కొట్లాట.
శ్రీకాకుళం జిల్లా రాజం శ్యాంపురంలో ఆదివారం రాత్రి రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివాదంలో ఉన్న స్థలంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కృష్ణాష్టమి వేడుకలు ఏర్పాట్లు చేస్తుండగా వెలుమల సామాజిక వర్గ ప్రతినిధులు ప్రశ్నించడంతో వివాదం ప్రారంభమైంది. కొద్దిసేపటికి మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. గాయపడిన వ్యక్తులు రాజం సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజం పోలీసులు ఆసుపత్రిని ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. వికలాంగుని సమస్యను అడిగి తెలుసుకుని వినతి పత్రాన్ని స్వీకరించిన శ్రీకాకుళం ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి మంగళవారం ఉదయం పోలీసు కార్యాలయానికి వస్తున్న సమయంలో పోలీసు కార్యాలయ ఆవరణలో కూర్చుని ఉన్న కాలు లేని వృద్ధ వికలాంగుడిని గమనించిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి ఆయన వద్దకు వెళ్లి పోలీసు కార్యాలయానికి రావడానికి గల కారణాలు ఆరా తీసి అతని యొక్క వ్యక్తిగత సమస్యను అడిగారు. ఈ క్రమంలో ఎల్లనపేట మండలం కోవిలం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన పైల మాధవయ్య నాటుకోళ్లు క్రయ విక్రయాలు చేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన నాటుకోళ్లను దొంగలించారని సర్బుజిలి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయగా ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదని, అందుకే ఈ దినము తమ వద్దకు వచ్చానని ఎస్పీ తన సమస్యను విన్నవించుకోగా వెంటనే జిల్లా ఎస్పీ సర్బుజిలి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడి పైల మాధవయ్య యొక్క సమస్యను తెలిపి ఆయన సమస్యకు పరిష్కారం చూపించి కోళ్లు అపహరించిన వ్యక్తితో బాధితుడికి నష్టపరిహారాన్ని చెల్లించేటట్లుగా త్వరగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదంలో సుమారు 20 లక్షలకు పైగా ఆస్తి నష్టం. శ్రీకాకుళం జిల్లా రాజం మండలం పెనుబాగ గ్రామ సమీపంలో శ్రీరామ ఆయిల్ ఇండస్ట్రీలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదం సంభవించిన సమయంలో గిడ్డంగిలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అర్ధరాత్రి వరకు మంటలు కొనసాగాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు కర్మాగార యాజమాన్యం అగ్నిమాపక శాఖ అధికారులకు తెలిపారు. గిడ్డంగిలో దాన నిల్వలతో పాటు భారీగా ఖాళీ గోనె సంచులు ఉండడం, వాటిలో వేడి రగిలి అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని కర్మాగారం యాజమాన్యం అగ్నిమాపక శాఖ అధికారులకు తెలిపారు. ప్రజలకు సురక్షిత మంచినీటి అందించడమే లక్ష్యంగా పైప్ లైన్లను ప్రారంభించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. నియోజకవర్గంలోని ప్రజలందరికీ వ్యక్తిగత గృహ కొళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తగినంత త్రాగునీటిని అందించడమే జలజీవన్ మిషన్ యొక్క లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. మండలంలోని బందరవానిపేటలో జలజీవన్ పథకం ద్వారా ఇంటింటికి కొళాయి ఏర్పాటుకు ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్లు అందించి త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు విస్మరించిందన్నారు. పల్లెల్లోని ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్లు ఇస్తామన్నారని చెప్పారు. కానీ చేతుల్లోకి వచ్చేసరికి దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. జలజీవన్ మిషన్ పథకం పనులు అటకెక్కించారని 5 ఏళ్లు పనులను సాగదీశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జలజీవన్ పథకంపై పల్లె ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా స్వచ్ఛ జలం అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. అనంతరం బందరవానిపేట గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని ఎమ్మెల్యే గొండు శంకర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ సాయి ప్రశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ నుండి మట్టి వినాయక ప్రతిమల అవగాహన ర్యాలీని మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్ఐ వై రవికిరణ్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి స్వప్న హైందవి మాట్లాడుతూ సంప్రదాయాలను, ఆచారాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో విగ్రహాలను వాడటం వలన పర్యావరణానికి అనర్థాలు తెస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిబాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వలన అనేక రోగాలు బారిన పడవలసి వస్తుందని, ప్రతి చిన్న వస్తువు కొనుగోలు చేసినప్పుడు కూడా పాలిథిన్ కవర్లు అడిగి తీసుకోవడం వలన అనారోగ్యం కొనుక్కున్న వాళ్ళం అవుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బివి అచ్యుత్ కుమార్, కార్యదర్శి ఒల్లాకుల నీలకంఠేశ్వర యాదవ్, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య, మోటివేషనల్ స్పీకర్ బోరాడు శివకృష్ణ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎస్ఎస్ఎస్ పిఓ యామన భాస్కర్ రావు, విద్యానికేతన్ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో సోమవారం శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో సోమవారం క్రోధినామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి శ్రీ శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకుని ఆలయ అనివెట్టి మండపంలో శ్రీ స్వామివారికి ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరియు ఈ ఉత్సవములు
తేదీ 26/8/2024 సోమవారం నుండి తేదీ 3/9/2024 మంగళవారం వరకు జరుగునని మరియు ఈ కార్యక్రమం 50 మంది భక్తులు శ్రీ స్వామివారి సేవలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ఈఈఓ డిఎల్వి రమేష్ బాబు తెలిపారు. స్థానిక వికాస్ హైస్కూల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించిన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆర్ సన్యాసి నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు స్థానిక వికాస్ హైస్కూల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. రాజ్యాంగం విధులు ఉపయోగాలు గూర్చి తెలిపారు. ఇప్పటికి 116 సార్లు సవరణ జరిగిందని తెలిపారు. రాజ్యాంగబద్దమైన అతి పెద్ద లిఖిత రాజ్యాంగమని లోక్ అదాలత్ వలన ఉపయోగాలు గూర్చి దీని వలన బీద ప్రజలు పొందుతున్న ఉపయోగాలను పేర్కొన్నారు. ఎవరైనా బీదవారు క్రిమినల్ కేసులో ఉంటే వారి తరపున న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఎల్ఏడీసీని ఉపయోగించుకుంటున్నారు అని పేర్కొన్నారు. పిల్లలు అవసరమగు చట్టాలను వివరించి వారి దగ్గర నుండి సమస్యలను తెలుసుకుని తిరిగి బదులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి ఇందిరా ప్రసాద్, ఉపాధ్యాయులు జి నిర్మల, కె వేణుగోపాల్ రావు, ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.